లత విషయంలో రామలక్ష్మి ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంది. తన కళ్ళ ముందు జరుగుతున్నదంతా నిజమని నమ్మాలా? అబద్ధమని నమ్మాలా? ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అయితే రామలక్ష్మి ఉండిపోతుంది. స్త్రీలతను పూర్తిగా నమ్మేసింది రామలక్ష్మి. నిజంగానే అత్తయ్య గారు మారారు అని. కానీ ఏదో ఒక మూలనైతే ఈమె మారలేదు, నటిస్తుంది అన్న విషయం అయితే అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇలాగ నేనే ముసుగులో గుద్దులాటలాగా ఎంతసేపని ఆలోచించాలి? అడిగితే పోతుంది కదా అన్నట్టు అడుగుతుంది. అలాగే ఆమె మాట్లాడే తీరును చూసి లేదు నేనే తప్పుగా ఆలోచించానేమో అన్నట్టు అనుకుంటుంది. కానీ శ్రీలత యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. రామలక్ష్మిని సైతం బోల్తా కొట్టిచ్చేస్తుంది. ఎంతో తెలివిగల అమ్మాయి రామలక్ష్మి. అటువంటిది రామలక్ష్మియే శ్రీలత యాక్టింగ్‌కి బోల్తా పడిపోయిందనమాట. ఇక సీతాకాంత్‌కేంటి తమ్ముడే అసమర్థుడని తేలిపోతే, ఇప్పుడు నా చెల్లెలి భర్త కూడా అలాంటి వాడే అప్పులు చేసేసి బిజినెస్‌నంతా వదిలేసుకొని పరారైపోయి వచ్చేసినట్టయిపోయింది. ఇప్పుడేం చేద్దాం చెప్పు రామలక్ష్మి? ఇప్పుడు ఎలాంటి శిక్ష వేయాలి చెప్పు? సందీప్‌కేసిన శిక్షే వేద్దామా? ఇంట్లో పనోళ్ళుగా పెట్టుకుందామా అన్నట్టు మాట్లాడతాడనమాట. రామలక్ష్మి ఏంటి పూర్తిగా అయోమయంలో ఉంది. ఇదంతా ఎలా జరుగుతుంది? అత్తయ్య ఆడిస్తున్న నాటకమా? లేదు ఆమె మారిపోయారని అనుకుందామా? ఏంటి అన్నట్టు ఒక్క ఛాన్స్ దొరకకపోతుందా? అత్తయ్య గారు ఆడేది నాటకమా? లేకుంటే నిజంగానే మార్పొచ్చిందా లేదా అనేది కనిపెట్టాలని ఒక ప్లాన్ అయితే వేస్తుంది. అంటే కనిపెడుతూ ఉండాలి. ముఖ్యంగా శ్రీవల్లిని కదిలిచ్చామంటే అత్తయ్య మారిందా లేదా అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చన్నట్టు ఆ దిశగా ఆలోచన చేస్తుంది.